ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఫన్ అండ్ ఫుడ్ విత్ తేజు ఛానల్. నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో మెయిన్గా పీసీఓస్ ఉన్నవాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవ్వగలరా లేదా, మెడికల్ అసిస్టెన్స్ ఎలా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ మెడికల్ అసిస్టెన్స్ అవసరం, సర్జరీస్ లాంటివి ఏమైనా అవసరం లేదా, కన్సీవ్ అవ్వడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను యాక్చువల్గా ఇది చెప్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో నేను ఏ మోడ్లో చెప్పాలి అన్నది నాకు అర్థం కాలేదు. కుకింగ్ చేస్తూ చెప్దామని ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. కానీ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ అన్నారు, ఎందుకు మీరు ఇలా కుకింగ్ చేస్తూ చెప్తున్నారు, పీసీఓస్ గురించి సపరేట్గా వీడియో తీయొచ్చు కదా అని అన్నారు. సో నాకు అది నిజమే అనిపించింది. ఎందుకంటే కుకింగ్ చూస్తూ కొంతమంది ఇంట్రెస్ట్ పెట్టచ్చు, నేను తీసే ఒక షార్ట్లోని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. సో బ్రేక్గా ఇవ్వాలి. సో ఒకటి చూసి ఇంకొకటి ఏదో దానికోసం వెయిట్ చేయడం, తర్వాత ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో నేను మొత్తం నా జర్నీని ఒక వీడియోలోనే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి తీయకూడదు అనిపించింది. అందు గురించే నేను ఈ వీడియో తెస్తున్నాను. నాకు పీసీఓస్ ఉంది, నాకు మ్యారేజ్కి ముందే పీసీఓస్ ఉంది. బట్ నేను ఎప్పుడు అంటే పీసీఓస్ ఉంది అని ఎలా అనుకుంటానంటే, పీసీఓస్ అనగానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అది కామన్ ఎవరికైనా. జనరల్గా పీరియడ్ సైకిల్ 28 to 30 డేస్ ఉండాల్సింది పీసీఓస్ ఉన్న వాళ్ళకి 45 డేస్ ఉండొచ్చు, లేకపోతే 2 months అలా స్కిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో నాకు పెళ్ళికి ముందే అలా ఉండేది. బట్ నేను ఎప్పుడు దానికి ఒక గైనకాలజిస్ట్ని కలవడం కానీ, ట్రీట్మెంట్లు కానీ అలాంటివి ఏమీ చేసుకోలేదు. పెళ్ళయిన తర్వాత నాకు 2014లో పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత కన్సీవ్ అవ్వటానికి ట్రై చేద్దాము, లేదంటే ఏంటన్నది ఒకసారి గైనకాలజిస్ట్ని కలుద్దాము అని అనుకొని కలిసాము. ప్లాన్ చేసుకుందాము అని అనుకున్నప్పుడు గైనకాలజిస్ట్ ఏమో పీసీఓఎస్ ఉంది అన్నారు. సో ఓకే, మేము ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము, ఏంటి ట్రీట్మెంట్ ఏంటి అది అని చెప్పేసి గైనకాలజిస్ట్ని అడిగాము. గైనకాలజిస్ట్ మెడికల్ అసిస్టెన్స్ అయితే మేము ఇస్తాము, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఇప్పుడు 3 monthsలో అయిపోద్ది, 6 monthsలో అయిపోద్ది అని మేము గ్యారంటీ ఇవ్వలేము. కొంతమందికి మంత్స్ పట్టొచ్చు, కొంతమందికి ఇయర్స్ పట్టొచ్చు, ఇది డిపెండ్స్ అని అన్నారు. వెంటనే మనకు ఒక ఇది అనిపించింది, అబ్బా ఏమవుద్దో ఏంటని వెంటనే ప్రెజర్ స్టార్ట్ అయిపోయి ఇంకా రకరకాల గూగుల్ సెర్చ్లు అయ్యి పీసీఓస్ ట్రీట్మెంట్ ఏంటి, ఏం చేయొచ్చు, ఏంటి ఇలాగని చాలా ట్రై చేశాను. ముందు మీరు పీసీఓస్ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా, అవి మీరు రెగ్యులర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఏ రకంగా అంటే, మెడికల్ అసిస్టెన్స్ వైపు అయితే నేను ఓవాషిల్ ట్యాబ్లెట్స్ వాడాను. ఓవాషిల్ ట్యాబ్లెట్స్ అంటే 30 డేస్కి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ ఎవ్రీడే కంపల్సరీ తీసుకుంటే మనకు కరెక్ట్గా 30 డేస్కి పీరియడ్స్ వచ్చేస్తాయి. సో అలా మన సైకిల్ రెగ్యులర్ అవుతుంది. అలా రెగ్యులర్ అయినప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకొని సక్సెస్ అయితే కొంతమందికి అవ్వచ్చు. కంపల్సరీ అయిపోద్ది అలాగే అని నేను చెప్పను. ఎందుకంటే నాకు అలా సైకిల్ రెగ్యులర్ అయ్యింది, కానీ నాకు ఆ రకంగా అయితే ప్రెగ్నెన్సీ రాలేదు. సో నెక్స్ట్ స్టెప్, ఒక 3 to 6 months ఈ ఓవాషిల్ ట్రై చేయండి. అంటే దానికి కూడా డోసేజెస్ ఉంటాయి. నేనేం మెడిసిన్ అది చదవలేదు, సో ఇదే వేసుకోండి అని నేను చెప్పను. కొంతమందికి హై పవర్ ఇస్తారు, కొంతమందికి నార్మల్గా ఇస్తారు. ఓవాషిల్ కన్నా హై పవర్ వేరే ట్యాబ్లెట్స్ ఉంటాయి. నాకు ఓవాషిల్ ఒకటే ఇచ్చారు. సో రెగ్యులర్ అయ్యింది, కానీ సైకిల్ నేను కన్సీవ్ అవ్వలేకపోయాను. సో ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేశాను. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మెయిన్గా పీసీఓస్ ఉన్న వాళ్ళు డాక్టర్ని ఎందుకు కన్సల్ట్ చేయాలి అని అంటే, ఫాలిక్యులర్ స్టడీ కోసం చేయాలి. ఎందుకంటే జనరల్లీ మనం 12 to 18 డేస్ అని అనుకుంటాము, ఎజ్యూమ్ చేసుకుంటాం. కానీ పీసీఓస్ ఉన్న వాళ్ళకి అది కరెక్ట్గా 12 to 18 డేసే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే అది సైకిల్ రెగ్యులర్గా ఉండదు కాబట్టి మనం ఆ 12 to 18 డేస్ అన్నది కూడా కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేము. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏ ఏ టైం ఓవ్యులేషన్ టైము అన్నది ఫాలిక్యులర్ స్టడీ ద్వారా చెప్తారు. వాళ్ళు స్కాన్ చూసి ఓకే ఈ డేస్ ఐడల్గా ఉన్నాయి మీకు, సో ఇవి కొంచెం మీకు పాజిటివ్గా ఉంటాయి, ఈ డేస్లో ట్రై చేయండి అని డాక్టర్ మనకు సజెస్ట్ చేస్తారు. పీసీఓస్ ఉన్న వాళ్ళు ఓన్గా ఇంట్లో ట్రై ఇలా అయ్యే కన్నా మెడికల్ అసిస్టెన్స్ తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మన ఫాలిక్యులర్ స్టడీకి వెళ్తేనే మనకు ఓవ్యులేషన్ టైం కానీ ఇవి తెలుస్తాయి. సో దాన్ని బట్టి ట్రై చేయొచ్చు. సో ఓవాషిల్ వర్కౌట్ అవ్వలేదు మనకి, అది నెక్స్ట్ స్టెప్ కోసమని మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేశాను. డాక్టర్ని కన్సల్ట్ చేశాక ఫాలిక్యులర్ స్టడీ స్టార్ట్ అయ్యింది. నాకు హెచ్సిజీ ఇంజెక్షన్స్ ఇచ్చారు ఆ టైంలో. అంటే నేను 2014 ఆ టైంలో చెప్పాను. ఇప్పుడు సేమ్ అదే ట్రీట్మెంట్ ఫాలో అవుతున్నారని నేను చెప్పలేను. హెచ్సిజీ అన్నది కూడా ఒక హార్మోనల్ ఇంజెక్షనే. జనరలీ పీసీఓడి అంటేనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మన బాడీలో మన హార్మోన్స్ వల్ల బబుల్స్ లాగా అది ఫామ్ అవుతాయి. సో కన్సీవ్ అవ్వడానికి కష్టంగా అవుతుంది.
సో ఆ హెచ్సిజీ ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఒకటే ఉంటుంది, ఒకటే ఇచ్చేవారు. సో ఫాలిక్యులర్ స్టడీలోని మనకి ఓవ్యులేషన్ టైం ఎప్పుడు ఏంటి అవన్నీ చెప్పేవారు. సో అది ఫాలో అయ్యి ట్రై చేయటమే. అది కూడా ఫస్ట్ మంత్ వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోయేటప్పటికి మనకి ఫుల్ ప్రెషర్ వచ్చేసింది. ఎన్ని రకాలుగా గూగుల్ సెర్చ్లో బోల్డ్ స్టడీస్ అవి చాలా. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది ఇవన్నీ ట్రై చేసి ఇవన్నీ పడతారు. అదొక మెంటల్ స్ట్రెస్ ప్రెషరు ఉంటుంది, ఉండదని నేను చెప్పను. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఏదైనా ఉపయోగపడుతుంది కదా అని నేను చేస్తున్నాను అంతే. సో ఆ ఫస్ట్ మంత్ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ మంత్ నాకు హెచ్సిజీ ఇంజెక్షన్ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఫాలో అయ్యారు. అంటే ఈ ప్రాసెస్ కూడా ఒక 6 మంత్స్ ట్రై చేస్తారు. 6 మంత్స్ ట్రై చేసి అప్పుడు వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ మేబీ లాప్రోస్కోపీ సర్జరీ ఇలాంటి వాటికి వెళ్తారేమో. సో నాకు సెకండ్ మంత్ కూడా సేమ్ అది అయింది. అయ్యేటప్పుడు సెకండ్ మంత్ నాకు పీరియడ్ స్కిప్ అయింది కదా అని చెప్పేసి టెస్ట్ కిట్లు తెచ్చుకొని టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్లో రాకపోతే నేను ఈ పీరియడ్ స్కిప్ అయిన తర్వాత చేసిన టెస్ట్ కిట్లు ఒక 10-20 కిట్స్ ఉంటాయేమో. ఆ డబ్బులు ఏదో దాచుకోవాలంటే ఏదో దానికి ఉపయోగపడేదేమో. డౌట్ క్యూరియాసిటీ వల్ల మనం ట్రై చేస్తాం, చేయకుండా అయితే ఉండలేము. సో స్కిప్ అయిన ఒక 2-3 డేస్కి నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నాకు ఇలా స్కిప్ అయింది, చెక్ చేయండి, నేను ఇలా టెస్ట్ చేసుకుంటే రాలేదు అని చెప్పేసి. డాక్టర్ కూడా నమ్మకం లేదు నా మీద, వెంటనే వచ్చేస్తుందని ఆవిడ అనుకోలేదు. ఆవిడ స్కాన్ చూడలేదు అసలు. అట్లీస్ట్ అయ్యిందేమో చూద్దామని హోప్ కూడా రాలేదు ఆవిడకి. సెకండ్ మంతే కదా, ఏదో నార్మల్గా స్కిప్ అయి ఉంటుంది. ఒక 10 డేస్ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు నాకు. డేకి ఒకటి వాడమన్నారు. ఈ 10 డేస్లో నీకు కంపల్సరీ పీరియడ్ వచ్చేస్తుంది. ఇన్ కేసు 10 డేస్ దాటాక నీకు పీరియడ్ రాకపోతే అప్పుడు టెస్ట్ చేసుకో అని చెప్పారు. ప్రతిరోజు ఒక టెన్షను, బాబోయ్ ఈరోజు పీరియడ్ వచ్చేస్తుందా లేదా రేపు వచ్చేస్తుందా ఏంటి ప్రతిరోజు టెన్షనే. బై గాడ్స్ గ్రేస్ 10 డేస్ కంప్లీట్ అయ్యే పీరియడ్ అయితే రాకపోతే 10th డే దాటాక మళ్ళీ కిట్లు తెచ్చుకొని టెస్ట్ చేశాను. అప్పుడు మళ్ళీ 10-20 కిట్లు వాడాను. కిట్లో రాలేదు. ఓ పక్క భయం, ఓ పక్క సక్సెస్ అవుతుందేమో అని హోప్. మళ్ళీ గూగుల్ సెర్చ్ చేస్తే కొంతమందికి కిట్లో పాజిటివ్ రావచ్చు, కొంతమందికి తెలీదు. అది కూడా హార్మోన్స్ ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమందికి యూరిన్ టెస్ట్లో రాదు అని చెప్పేసి అన్నారు. ఇంకా మనకు ఉన్న ఆప్షన్ స్కాన్కి ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ స్కాన్ చూడట్లేదు, నా మీద నమ్మకం లేక ఆవిడకి. మళ్ళీ సరే 10 డేస్ స్కిప్ అయింది కదా అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కిప్ అయిందా, టెస్ట్ చేసావా అంది. టెస్ట్ చేశాను, రాలేదు అన్నాను. అయినా ఆవిడ డౌట్ కొద్దీ మళ్ళీ ఆవిడ దగ్గర కూడా టెస్ట్ చేయించింది. ఆవిడ దగ్గర టెస్ట్ చేసినా అక్కడ రాకపోతే అప్పుడు స్కాన్ చూసి అమ్మ కంగ్రాచులేషన్స్ నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పింది. అంటే అయ్యి బాబోయ్, ఇన్ని టెస్ట్ కిట్లు, ఎంత టెన్షను, ఎంత ప్రెజరు, ఎంత టెన్షను. ఫైనల్గా ఒక్క న్యూస్ కోసమే కదా మనం వెయిట్ చేసేది, ఎంత కష్టపడేది. ఫైనల్గా న్యూస్ వినగానే ఫుల్ హ్యాపీ. మా హస్బెండ్ ఉన్నాడు, ఆయన హ్యాపీ. అసలు ఇంకా ఆ రోజు నా హ్యాపీనెస్కి అయితే అసలు ఏం లేదు. ఇంక ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాస్పిటల్ నుంచే ఫోన్ చేస్తాను, ఇలా కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి. మనతో పాటు మన ఫ్యామిలీకి కూడా టెన్షనే, ట్రీట్మెంట్లో ఉన్నాము, ప్రొసీజర్లో ఉన్నాము అని అంటే. నాకు 2014లోని మ్యారేజ్ అయింది. ఫస్ట్ 3-4 మంత్స్ అయితే నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత డాక్టర్ చెకప్కి వెళ్ళాను, పీసీఓడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. లాస్ట్ November-December 2014 ఆ టైంలోని ఈ హెచ్సిజీ ఇంజెక్షన్ స్టార్ట్ అయ్యాయి. నేను జనవరిలో కన్సీవ్ అయ్యాను. ఇదంతా ఒక 1 year అయితే వేస్ట్ అయింది. ఆ తర్వాత మా వాడు జనవరి 2016లో కన్ఫర్మ్ అయింది. 1 year మధ్యలో అయితే వేస్ట్ అయిపోయింది. 2015లో స్టార్ట్ అయిందన్నమాట ఈ మెడికల్ ప్రొసీజరు. 2016 నవంబర్లో పుట్టాడు మా వాడు, ఫస్ట్ పెద్దవాడు. ఇంకా ఆ రోజు చూడాలి అసలు. మీకు ఇంకా ఇందులో నాకు చాలా ట్విస్ట్లు, చాలా ఇది జరిగింది. జనరల్గా అందరికీ నేను డాక్టర్ స్కాన్స్కి వెళ్ళే కొద్దీ డాక్టర్ ఏం చెప్పారు, రెస్ట్ అవసరమా అది ఇదని మేము చాలా భయపడి అడిగేవాళ్ళం. రెస్ట్ ఏం అక్కర్లేదు, నువ్వు ఎంత యాక్టివ్గా తిరిగితే అంత మంచిది, వాకింగ్ చెయ్యి, నువ్వు చాలా యాక్టివ్గా తిరుగు, చాలా దీనిగా ఉండు అంటే. నేను ఆర్టీసీ బస్సులో, నేను అప్పుడు చదువుకునేదాన్ని, ఎంఫామ్ చదువుకునేదాన్ని, ఆర్టీసీ బస్సులో వెళ్ళేదాన్ని యూనివర్సిటీగా. నేను ఇంకా అంతా ఇష్టం వచ్చినట్టు తిరిగేసాను. బైక్ మీద కూడా తిరిగేసేదాన్ని. అంత భయం ఉండేది ఒక పక్క. డాక్టర్ నువ్వు ఎంత యాక్టివ్గా తిరిగితే అంత మంచిది అనేటప్పటికి ఇంకా మనం రెచ్చిపోయి తెగ మామూలుగా ఇంకా అన్ని వాకింగ్లు, అన్నీ నడిచెల్లి ఇవి చేయడమే. సో తర్వాత లాస్ట్లో ఒక 7th month 8th month ఆ స్కాన్ టైంకి వెళ్ళేటప్పటికి ఇంకొక ట్విస్ట్ వచ్చింది బయటికి. బైకార్నియట్ యూట్రస్, అది కూడా ఒక కాంప్లికేషనే. జనరల్గా అందరికీ నార్మల్గా యూట్రస్ ఒకలా ఉంటే బైకార్నియట్ యూట్రస్ వాళ్ళకి డివైడ్ అయి ఉంటుంది. అది
కొన్ని కేసెస్లో ట్విన్స్ పుట్టే ఛాన్సెస్ ఉంటుంది, కొన్ని కేసెస్లో ప్రీమెచ్యూర్ బర్త్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏ దేవుడో ఉండబట్టి ప్రీమెచ్యూర్ బర్త్ అలాంటివి అయితే జరగలేదు. బైకాన్యూట్ యూట్రస్ అనగానే మళ్ళీ మనం గూగుల్ తల్లిని తెగ సెర్చ్ చేసేసి అసలు ఏంటి ఏంటి అని చూశాను. ఎక్కడ చూసినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఇది ఉండాలి, ఇలా ఇవన్నీ ఉన్నాయి. సక్సెస్ రేటు చెప్పలేము అన్నట్టు, హెల్త్ రెస్ట్లో ఉండాలి అన్నట్టు, చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్నట్టు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో అప్పటి వరకు మనం ఇష్టం వచ్చినట్టు తిరిగేసాము, ఎంత అయిపోయింది. ఇంకా ఆ విషయం తెలిసాక ఇంకా జాగ్రత్త చాలా ఎక్కువైపోయాయి. బాబోయ్ ఏమైద్దో ఏంటో అన్న టెన్షన్ ఎక్కువైపోయింది. ఇంకా లాస్ట్కి బైకాన్యూట్ యూట్రస్ కదా, సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండు అన్నారు. సరే అప్పటి వరకు ఒక డాక్టర్ దగ్గర చూపించుకునేదాన్ని. ఇంకా డెలివరీకి అమ్మాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఫస్ట్ కన్సల్టేషన్ అప్పుడు ఆవిడ నా కాంప్లికేషన్స్ చూసి దండం పెట్టేసింది. పీసీఓస్తో నార్మల్గానే కన్సీవ్ అయ్యేవా, బైకాన్యూట్ యూట్రస్. నేను ఇప్పటివరకు చూసిన వాళ్ళలో ఇలా నార్మల్గా ఇలా కన్సీవ్ అయిన వాళ్ళని నేను చూడలేదు. చాలా కాంప్లికేషన్స్ ఉన్నా సరే చాలా సక్సెస్ అయ్యింది నీకు అని చెప్పేసి అంది. అన్ని కాంప్లికేషన్స్ ఉన్న నాకే సక్సెస్ అయింది. జస్ట్ పీసీఓస్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు మీకు ఎందుకండి భయం, మీరు చాలా ఈజీగానే కన్సీవ్ అవుతారు. ఎటువంటి టెన్షన్ ప్రెజర్ పెట్టుకోకండి. మెయిన్గా పీసీఓస్ ఉన్నవాళ్ళు మంచిగా యాక్టివ్గా ఉండి హెల్తీ డైట్ తీసుకోండి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఇది ప్రెగ్నెన్సీ పీరియడ్లో మాత్రమే నేను చెప్తున్నాను, మిగతా టైంలో మీ ఇష్టం. పీసీఓస్ అనగానే ఫస్ట్ వెయిట్ రిడక్షన్ ఉండాలి అని చెప్తారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. నేను కూడా అంత స్లిమ్ పర్సనాలిటీ అయితే కాదు. నేను ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ ఫైనల్ డెలివరీ టైంకి అప్పటి వరకు 70 కేజెస్ ఉన్నదాన్ని డెలివరీ టైంకి వెళ్ళేసరికి 100 కేజెస్ వెళ్ళిపోయాను. 100 కేజెస్ వెయిట్ ఉన్నాను నేను డెలివరీ రోజు. సో పీసీఓస్ ఉన్నవాళ్ళు వెయిట్ గెయిన్ చాలా ఈజీగా అయిపోతారు, తగ్గడం అంటే కష్టం. నేను వాకింగ్ లాంటివి చేసి చాలా చేశాను. వెయిట్ ఉంటే కన్సీవ్ అవ్వరు అని అనుకోవడానికి లేదు, అసలు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనం యాక్టివ్గా ఉండాలి, లేజీగా ఉండడం కానీ, మన పనుల్లో యాక్టివ్నెస్ ఉంటే చాలు, తర్వాత మనం యాక్టివ్గా ఉంటే చాలు. మెయిన్గా మెంటల్ స్ట్రెస్, ఫిజికల్గా ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఫ్రీగా ఉండి మీరు ఒక ప్రాసెస్లో ఒక ప్రొసీజర్లో మెడికేషన్ తీసుకోండి. ఒకరి దగ్గర ఫాలో అయ్యి ఒకరి దగ్గర ట్రస్ట్ ఉందంటే వాళ్ళ దగ్గరే ఫాలో అవ్వండి. లేదు అని మల్టిపుల్ డెసిషన్స్కి మల్టిపుల్ ఒపీనియన్స్కి వెళ్ళకండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ వెళ్ళిన డాక్టరే సర్జరీస్ అది ఇదని ఏమైనా చెప్తే అప్పుడు మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఫస్ట్ ఇప్పుడు మెడికేషన్తో స్టార్ట్ చేయండి ఓన్లీ పీసీఓస్ ఉన్న వాళ్ళకి. ల్యాప్రోస్కోపీ సర్జరీ జనరల్లీ పీసీఓస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏమి చేయరు. ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ ఏమైనా పెద్దగా ఏమైనా ఉండిపోతే వాటిని రిమూవ్ చేయడానికి ఇంకా వాటి కోసమని ఇంకా ల్యాప్రోస్కోపీ సర్జరీకి వెళ్తారు. మొత్తం లోపల ఇంటర్నల్గా మొత్తం క్లీన్గా ఉండడం కోసం ల్యాప్రోస్కోపీ సర్జరీకి వెళ్తారు. పీసీఓస్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే వెళ్ళక్కర్లేదు. నేను చెప్తున్నాను కదా, బైకాన్యూట్ యూట్రస్, పీసీఓస్ ఇన్ని ఉన్న కండిషన్లో నాకే సక్సెస్ అయింది. మీకు ఎందుకు సక్సెస్ అవ్వదు? జస్ట్ మీరు హోప్ తోటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ట్రై చేయండి అంతే. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా నాకు తెలుసు నేను అప్పుడు ఎంత ప్రెజర్ తీసుకున్నానో, ఎంత గూగుల్ సెర్చ్ చేసి ఎన్ని చదివి ఎన్ని ఇదయ్యేదన్నో. నేను యాక్చువల్గా నేనేం మెడిసిన్లు అవి ఏం చదవలేదు, బట్ నాకు కొంచెం ఐడియా ఉంది. ఎందుకంటే నేను ఫార్మసీ బ్యాక్గ్రౌండ్, నాకు కొంచెం మెడికల్గా కొంచెం ఐడియా ఉంది. సో అన్నీ కూడా గూగుల్ సెర్చ్ చేసి అర్థం చేసుకొని ఇలా ఓకే అని అనుకునేదాన్ని. మినిమం ఆ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ప్రతిదానికి భయపడిపోకుండా జస్ట్ నా వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అన్న దీంతో నేను ఈ వీడియో తీశాను. మీరు ఎవరికైనా ఉపయోగపడుతుంది, ఎవరైనా సఫర్ అవుతున్నారు పీసీఓస్ అన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియో. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బేబీ డెలివరీ వరకు అయితే హ్యాపీగానే అయిపోయింది. మర్చిపోయాను, నాకు మధ్యలో జెస్టేషనల్ డయాబెటీస్ కూడా వచ్చింది. జనరల్లీ పీసీఓస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే జెస్టేషనల్ డయాబెటీస్ అన్నది కామన్. అందరు ప్రెగ్నెన్సీని మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా స్వీట్లు తిని ఇష్టం వచ్చిన ఫుడ్ తిని ఇవన్నీ చేస్తారు. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది అనేటప్పటికి మనకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా వచ్చేస్తాయి. డెలివరీలో కూడా నచ్చిన ఫుడ్ తినలేము. ప్రెగ్నెన్సీలో జర్నీ మొత్తంలో నచ్చిన ఫుడ్ ఏం తినము, ఓన్లీ ప్రోటీను డైట్ కూడా అందులో కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఏంటి గోధుమ నూక, ఉప్మాలు, చపాతీలు, రైస్ అవాయిడ్ చేయడము, ఓన్లీ ప్రోటీన్ కోసం అని మిల్క్ ఫుడ్స్ తినడము, స్వీట్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయడము, ఇలాంటివి జరిగేవి. జనరలీ జెస్టేషనల్ డయాబెటీస్లో బేబీ వెయిట్ ఎక్కువైపోవచ్చు, అదొక రీజను. ఇన్ఫెక్షన్స్ అవుతాయి మేబీ వెజైనా దగ్గర, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ అవుతుంటాయి, చింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది. సో సర్విక్స్ దగ్గర ఏమైనా ఇష్యూస్ వస్తాయన్న రీజన్ తోటి డాక్టర్స్ చాలా కేర్ తీసుకోమంటారు. జెస్టేషనల్ డయాబెటీస్లో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మేబీ అందుకే పడతారు.
నా నాలెడ్జ్ ప్రకారంగా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగానే చెప్తున్నాను నేనేమి ఎటువంటి స్టడీ చేయలేదు, ఏమీ ఇది లేదు. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని దీంతోటే నేను చెప్తున్నాను. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.